తెలంగాణలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కి మరి అది శుభవార్తనా లేకపోతే మరి వాళ్ళు ఏం చెప్తారు? అంటే సంతోషకరమైందా కాదా? మరి వాళ్ళకు లాభమా నష్టమా ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఉద్యోగ నియామకాల పెంపు 44 నుంచి 46 చేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆల్రెడీ గత ప్రభుత్వం 2 ఏళ్లు పెంపు చేసింది. మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 44 నుంచి 46 తీసుకొచ్చింది. మరి దీనికి సంబంధించిన అంశం గురించి మనతో పాటు ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? మైసెల్ఫ్ ఈశ్వర్ దయానంద్ సాగర్ ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల వాయు పరిమితి పెంపు వల్ల యంగ్ కాంపిటీటర్స్ నష్టపోతారని అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, నో అఫెన్స్ ఫర్ ఎవ్రీవన్. పర్సనలీ ఐ ఫీల్ ఇట్స్ యాక్చువల్లీ అ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ ఫర్ నాట్ బి ఏబుల్ టు కండక్ట్. సో పర్సనలీ ఏమనుకుంటానంటే అది గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్. యూత్ తప్పు కాదు, ఎల్డర్స్ తప్పు కాదు, బార్డర్లో ఉన్న వాళ్ళది. నేను ఏమనుకుంటున్నా అంటే ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ ద బార్డర్ 44, 43లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ లాగా టీఎస్పీఎస్సీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అప్పుడు వాళ్ళ తప్పు అని చెప్పేసి వదిలిపెట్టచ్చు. బట్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ వల్ల బార్డర్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. యూత్కి లాసే ఒక రకంగా. బట్ పర్సనలీ ఐ ఫీల్ వాళ్ళకి అట్లీస్ట్ ఛాన్స్ ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోనికి. కానీ బార్డర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ లేదు, ఇంకా అది లాస్ట్ ఆప్షన్ అయిపోద్ది. సో పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి ఐఎమ్ అగ్రీయింగ్ ఫర్ దిస్, ఐఎమ్ ahead for this, I'm supporting. ప్రభుత్వ ఉద్యోగాలు అర్హత వాయు పరిమితి పెంచడంతో రానున్న రోజుల్లో ఎలాంటి లాభాలు అదే విధంగా నష్టాలు జరుగుతాయి అనుకుంటున్నారు? నష్టాలు వచ్చేసి యాజ్ యూజువల్ యూత్ స్ట్రైక్స్ చేయడం అట్లాంటివి ఉంటాయి. లాభాలు వచ్చేసి ఆ బార్డర్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేసుకుంటే వాళ్ళకి లైఫ్ సేవ్ అవుతుంది. యూత్ కి లాసే, బట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. సేమ్ ఇదే ర్యాప్ అవుతుంది, ఇదే కాన్ఫిడెన్స్ అని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కొట్టచ్చు. బట్ ఆ బార్డర్లో ఉన్న వాళ్ళకి అయితే నష్టమే కదా. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అందరి గురించి ఆలోచించాలి కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి. సో ఎవరి పర్సనల్ వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది అంతే. ఈ ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంపు రాజకీయ స్వలాభాల కోసం అంటారా లేకపోతే నిరుద్యోగ వృత్తిని తగ్గించడం కోసం అంటారా? నాకు పాలిటిక్స్ నుంచి దూరం ఉంటాను. సో ఐ డోంట్ సే దట్ ఇట్స్ పాలిటిక్ thing and all. I feel it's really good thing for the people who are on borders so that at least they'll have one more chance to do. And also it depends on our personal. ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి అందరూ ఇలా అనుకోరు కదా, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ వచ్చేసి ఇట్స్ గుడ్ థింగ్. గతేడాది కేసీఆర్ ఉద్యోగ నియామకాల వాయు పరిమితిని 34 నుంచి 44కు పెంచారు. ఇప్పుడు కొత్తగా 2 ఏళ్లు పెంచడంలో అర్థం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇప్పట్లో లేనన్నట్లేనగా. సేమ్ థింగ్, ఒక ఆన్సర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీరు నా ఒపీనియన్ అడిగితే నేను as I am not into politics, I can't say it's political issues. I can say it's good thing they are helping the people who are on borders. So మన వాళ్ళ గురించి ఆలోచించారనే అనుకుంటారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి మనం అందరి గురించి ఆలోచించాలి, పర్సనల్గా ఆలోచించరాదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంటే ఎట్లా చేస్తుంది అంటారా? ఇప్పుడు అంటే మంచిగానే పాలన మంచిగానే చేస్తుంది అంటారా? ఏం చెప్తారు? పాలన నాకు తెలియదు, ఇప్పుడు వచ్చి మాక్సిమం 2-3 months అవుతుంది అంతే. ముందు తెలుస్తుంది. ఈ 2-3 months లోనే కొన్ని కండక్ట్ చేస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి బిహైండ్ పీపుల్ అంటే అందరి నుంచి ప్రెజర్ ఉంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి. లాస్ట్ గవర్నమెంట్ ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. సో వీళ్ళ స్టాండర్డ్స్ సెట్ చేస్తూ ఇంకా ఎక్కువ పోవాలి. సో వాళ్ళ లిమిట్స్ చూసుకుంటే వాళ్ళు బాగానే చేస్తున్నారు 2-3 months లో. ముందు ఎలా ఉంటారో మనకు తెలియదు. బట్ పర్సనలీ ఐ ఫీల్ ఇన్ దిస్ 2-3 months దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. హలో అండి, నమస్తే. నమస్తే అండి, లావణ్య. సో ప్రభుత్వ ఉద్యోగాల వాయు పరిమితి పెంపు వల్ల యంగ్ కాంపిటీటర్స్ నష్టపోతారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా కొంత మేరకు. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళకి ఏజ్ పెంచడం వల్ల మాలాంటి వాళ్ళకి వెంటనే ఆపర్చునిటీస్ రావు. బికాస్ ఆ ప్లేసెస్ వేకెంట్ అవ్వవు కదా. సో అందువల్ల వాళ్ళకి పెంచడం వల్ల వీఆర్ గోయింగ్ టు రైట్ దోస్ కదా. కాబట్టి మాకు కొంచెం నష్టమే ఉంటుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంచడంలో రానున్న రోజుల్లో ఎలాంటి లాభాలు ఎలాంటి నష్టాలు జరగనున్నాయంటారు? ఏం చెప్తారు? అది కొంచెం అలా పెంచడం వల్ల వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లుగా లైక్ వాళ్ళు వెళ్ళొచ్చు. కైండ్ ఆఫ్ అది పొలిటికల్ క్రైసిస్ అయ్యే ఛాన్సెస్ ఉందని నాకు అనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఈ ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంపు రాజకీయ స్వలాభాల కోసం అంటారా లేక నిరుద్యోగ వృత్తిని తగ్గించడం కోసం అంటారా? కొంత మేరకు అది రాజకీయాల కిందకే నేను లెక్క కడతాను.
ఇంకా మిగతాది మేబీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయ్యుండి వాళ్ళు ఇంకా మంచిగా గవర్నెన్స్ చేస్తారు అనే అవకాశంలో ఉంటే అది కూడా నిరుద్యోగ భృతిని కూడా తగ్గించవచ్చు. ఆల్రెడీ గతేడాది కేసీఆర్ ఉద్యోగ నియామకాలు వాయు పరిమితి 34 నుంచి 44 పెంచారు. ఇప్పుడు కొత్తగా 2 ఏళ్లు పెంచడంలో అర్థం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇప్పట్లో లేనన్నట్లేనా? ఏం చెప్తారు? దాని ప్రకారంగా చూస్తే లేనట్టే కదా. ఈ గ్రూప్స్ పడేదే మాకు ఎప్పుడో మొన్నటి వరకు గోల చేస్తేనే ఇప్పటికి మాకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు అది కూడా పెంచడం వల్ల ఇంకా మాకు కొంచెం డౌట్ఫుల్ గానే ఉంటుంది, ఎప్పుడు పడతాయా ఎప్పుడు పడవా అని చెప్పి. మీరు ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏ డెసిషన్ తీసుకున్నా సమ్వాట్ కన్సల్ట్ అయ్యి తీసుకుంటే, లైక్ హియర్ అవుట్ ఆర్ వాయిసెస్, మా మాటలు కూడా వినండి, మేమేమనుకుంటున్నాం కూడా తెలుసుకుంటే అది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వం ఎట్లా అనిపించింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ప్రభుత్వం తన పనుల్ని చర్యలు చేపట్టలేదు కదా, కొంత చూసిన తర్వాత ఆ మేరకు మేము ఏదైనా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. మీరు ఏం చేస్తుంటారు? నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ అండి. ఇప్పుడు ప్రభుత్వం అంటే నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది, దాని గురించి మీకు తెలిసి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వాయు పరిమితి పెంపు వల్ల యంగ్ కాంపిటీటర్స్ నష్టపోతారని అనుకుంటున్నారా మీరు? ఆల్రెడీ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది కదా, ఆ విధంగా నష్టపోతారు కదా. ప్రభుత్వ ఉద్యోగాల వాయు పరిమితి పెంపు వల్ల యంగ్ కాంపిటీటర్స్ నష్టపోతారని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే 3 years పెంచారు. 3 years పెంచడం వల్ల ఇప్పుడు సపోజ్ పోలీసులు ఉంటారు, వేరే ఎంప్లాయీలు వాళ్ళందరూ ఉంటారు. 57 years ఉన్న ఒక 30 years ఉద్యోగం చేసిన వాళ్ళకి ఒక 1,50,000 ఉంటాయి సార్లు. ఆ 1,50,000 పెట్టి కొత్త వాళ్ళు 3-4 వస్తారు కొత్త. వాళ్ళు పెంచడం వల్ల రాష్ట్రానికి నష్టమే. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంచడంతో రానున్న రోజుల్లో ఎలాంటి లాభాలు అదేవిధంగా నష్టాలు జరుగుతాయనుకుంటున్నారు? నెక్స్ట్ పరిపాలనలోకి మామూలుగా యంగ్ జనరేషన్ వస్తుంది కదా, వాళ్ళు కొంచెం ఎఫెక్టివ్ గా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటది. సరే, ఈ ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంపు రాజకీయ స్వలాభాల కోసం అంటారా, లేక నిరుద్యోగ భృతిని తగ్గించడం కోసం అంటారా? రెండూ ఉన్నాయండి. రాజకీయ స్వలాభం ఉంది, నిరుద్యోగ వృత్తి తగ్గించడం కోసం కూడా ఉంది. ఆల్రెడీ గతేడాది కేసీఆర్ ఉద్యోగ నియామకాల వాయు పరిమితిని 34 నుంచి 44 పెంచారు. మరి ఇప్పుడేమో కొత్తగా 2 ఏళ్లు పెంచడంతో అర్థం అంటే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇప్పట్లో లేనన్నట్లేనా? మాక్సిమం ఈ సంవత్సరం అంతేనండి. నెక్స్ట్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎవరికి కావాలి? మామూలుగా యంగర్స్కే కావాలి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పెంచడం వల్ల వచ్చిన ఉద్యోగాలే మళ్ళీ వీళ్ళకే వస్తాయి కానీ మిగతా వాళ్ళకి రావు కదా. సో ఆ విధంగా నష్టపోతారు కదా. హలో అండి, నమస్తే. నమస్తే అండి, లావణ్య. సో ప్రభుత్వ ఉద్యోగాల వాయు పరిమితి పెంపు వల్ల యంగ్ కాంపిటీటర్స్ నష్టపోతారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా కొంత మేరకు. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళకి ఏజ్ పెంచడం వల్ల మాలాంటి వాళ్ళకి వెంటనే ఆపర్చునిటీస్ రావు, బికాస్ ఆ ప్లేసెస్ వేకెంట్ అవ్వవు కదా. సో అందువల్ల వాళ్ళకి పెంచడం వల్ల వీఆర్ గోయింగ్ టు రైట్ దోస్ కదా, కాబట్టి మాకు కొంచెం నష్టమే ఉంటుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంచడంలో రానున్న రోజుల్లో ఎలాంటి లాభాలు ఎలాంటి నష్టాలు జరగనున్నాయంటారు? ఏం చెప్తారు? అది కొంచెం అలా పెంచడం వల్ల వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్లుగా లైక్ వాళ్ళు వెళ్ళొచ్చు. కైండ్ ఆఫ్ అది పొలిటికల్ క్రైసిస్ అయ్యే ఛాన్సెస్ ఉందని నాకు అనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఈ ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంపు రాజకీయ స్వలాభాల కోసం అంటారా, లేక నిరుద్యోగ భృతిని తగ్గించడం కోసం అంటారా? కొంత మేరకు అది రాజకీయాల కిందకి నేను లెక్క కడతాను. ఇంకా మిగతాది మేబీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయ్యుండి వాళ్ళు ఇంకా మంచిగా గవర్నెన్స్ చేస్తారు అనే అవకాశంలో ఉంటే అది కూడా నిరుద్యోగ భృతిని కూడా తగ్గించవచ్చు. ఆల్రెడీ గతేడాది కేసీఆర్ ఉద్యోగ నియామకాలు వాయు పరిమితి 34 నుంచి 44 పెంచారు. ఇప్పుడు కొత్తగా 2 ఏళ్లు పెంచడంలో అర్థం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇప్పట్లో లేనన్నట్లేనా? ఏం చెప్తారు? దాని ప్రకారంగా చూస్తే లేనట్టే కదా. ఈ గ్రూప్స్ పడేదే మాకు ఎప్పుడో మొన్నటి వరకు గోల చేస్తేనే ఇప్పటికి మాకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు అది కూడా పెంచడం వల్ల ఇంకా మాకు కొంచెం డౌట్ఫుల్ గానే ఉంటుంది, ఎప్పుడు పడతాయా ఎప్పుడు పడవా అని చెప్పి. మీరు ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏ డెసిషన్ తీసుకున్నా సమ్వాట్ కన్సల్ట్ అయ్యి తీసుకుంటే, లైక్ హియర్ అవుట్ ఆర్ వాయిసెస్, మా మాటలు కూడా వినండి, మేమేమనుకుంటున్నాం కూడా తెలుసుకుంటే అది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వం ఎట్లా అనిపించింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ప్రభుత్వం తన పనుల్ని చర్యలు చేపట్టలేదు కదా, కొంత చూసిన తర్వాత ఆ మేరకు మేము ఏదైనా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.